తెలియదు. అదే చూసా అంటే తెలుసు ఉందా దాంట్లో మాకేం వాడు ఎవడు తెలుసు దొంగతనం చేసి పార్ట్నర్షిప్ ఉందా, నీతో పార్ట్నర్షిప్ ఉందా? దాని గురించి మాట్లాడితే లైకులు సార్ ఎవరు పట్టించుకోరు. అయితే నాకే బెదిరిస్తున్నారు. ఇప్పుడు అన్నగారు కానీ బండి స్టార్ట్ చేసి తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ అయ్యూబ్, మీరు చూస్తున్నారు AP04 మనీ హంట్. ఈరోజు అయితే మళ్ళా సేమ్ ఫేక్ రిపోర్టర్ పార్ట్ 3. క్వశ్చన్ వచ్చేసి బీహార్ దొంగల గురించి అడిగినాము. రియాక్షన్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. కొందరు అయితే స్టార్టింగ్లోనే భయపడి వణికేసినారు అన్నమాట. వణికేసింటే వాళ్ళకు వద్దులే అనే విధంగా వదిలేసినాయి, వాళ్ళకి రిలాక్స్ చేసి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పార్ట్ 4 కావాలంటే ఈ వీడియోకు సపోర్ట్ చేయండి. అవునా, మీ పేరునా? రమణయ్య సార్. మీ పేరునా? చెన్నాడి. సరే, అదే మన కడప జిల్లాలో వచ్చేసి బీహార్ దొంగలు పడుతున్నారంట, దిగినారన్న కానీ చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి ఏమైనా తెలుసా మీకు? మాకేం తెలుసు సార్. అన్నగారు చూసి తెలుసు అంటున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు ఏమనేది అన్నగారిని అడిగి తెలుసుకుందాము. ఎంతమంది ఉన్నారు వాళ్ళు మొత్తం? వాళ్ళు ఇంతకుముందు వరి నాటప్పుడు వచ్చినారు సార్. అన్నగారు చెప్తున్నారు వరి నాటనైతే అన్నగారు పొలాలకే వచ్చినారంట. వీళ్ళే వచ్చేసి వాళ్ళు ఇట్లా దొంగతనాలు మేము బాగా చేస్తామంటే అన్నగారే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనే విధంగా అయితే అన్నగారు చెప్తున్నారు. మీరు ఇలా సపోర్ట్ చేయడం ఎంతవరకు? అదే చూస్తా అంటే మేమే చేస్తున్నాము. వాళ్ళకు వీళ్ళకి ఏమైనా భాగాలు ఉన్నాయా, ఇలా వాళ్ళకి గుత్త కూలి ఇస్తున్నారు అనేది ఏమో, వాళ్ళకి ఎట్టా కూలి ఇస్తారా మీరు, ఇలా ఏమైనా మీకు దాంట్లో భాగం ఉందా? మాకు బాగా ఏం లేదు సార్. బీహార్లో నాటుకు వచ్చినారు. అదో భాగం వచ్చి సగం అన్నట్టుగా ఉంది అంట. వాళ్ళకు ఏమన్నా ఇంకా ఎక్కువ చేస్తే వాళ్ళకి కానీ కొంచెం లాభం మిగులుతుంది, మాకు కానీ మిగులుతుంది అంట. ఇలా దొంగతనాల్లో వచ్చిన డబ్బుల్లో మీరు ఇంతవరకు ఎంత సంపాదించినారు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి సార్. మేము ఏం చంపాలి సార్, రైతు పని చేసుకుంటున్నాం. అదే రైతు పని చేసేటప్పుడు అయితే ఏం మిగల్లా మాకు. రైతుకు వచ్చిన కష్టాలు అందరికీ తెలిసిందే. రైతు గురించి మాట్లాడితే లైకులు సార్ ఎవరు పట్టించుకోరు. అదే మేము ఈ విధంగా అయినా చేస్తే మాకు 4 రాళ్ళు వెనక్కి వేసుకున్నట్టు ఉంటుంది అనేది అన్నగారు చెప్తున్నారు. ఇంతవరకు మీరు ఎంతవరకు సంపాదించినారు ఈ దొంగతనాల్లో? ఒకవేళ పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏం సమాధానం చెప్పగలుగుతారు మీరు? మాకు మేము పనులు చేసుకునే వాళ్ళం. ఒకవేళ పోలీసు వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే ఏ విధంగా రావాలా? మీ అడ్రస్ ఏంది? మాది ఏకపల్ల గ్రామం సార్. ముందు వేరే ఊరు చెప్పినారు కదా? ఏకపల్ల గ్రామం. నిజం చెప్పారు. ఒకవేళ పోలీసు వాళ్ళు వచ్చినా కానీ అదే అన్నగారైతే ఈయనగారైతే పోలీసు వాళ్ళు వచ్చినా కానీ మనం తగ్గేదలే, మన బలగం మనకు ఉంటుంది, నువ్వేంద్ర భయపడేది అని ఈయనకు ధైర్యం చెప్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఒకరికి ఇబ్బంది కలిగేయడం వల్ల మీకు కానీ ఇబ్బంది కదా. ఇది చేయడం తప్పు కదా. మీరు కానీ వాళ్ళకు అటంటోళ్ళకు సపోర్ట్ చేయడము, అటంటోళ్ళకి ఇంకా ప్రోత్సహించడము తప్పు కదా. అది మేము సపోర్ట్ ఏం చేయాలి సార్. ఏ విధంగా ఇట్లా చేస్తే చాలా ప్రమాదకరమైన పని కదా. ఒకవేళ ఎందుకంటే ఒకవేళ పోలీసు వాళ్ళు వచ్చినా కానీ మీకు కానీ ఎత్తుకొని పోతారు కదా. ఈ విధంగా చేయడం చాలా తప్పు కదా. ఇంతవరకు మీరు ఎంత సంపాదించినారు ఈ దొంగతనాలు? ఇలా చూడండి, అన్నగారు అయితే నాకే బెదిరిస్తున్నారు. ఇప్పుడు అన్నగారు కానీ బండి స్టార్ట్ చేసి తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ విధంగా. ఎందుకంటే ఒకవేళ ఈ వీడియో ఈ నీళ్లు కానీ వాళ్ళకే అంట, వాళ్ళు వచ్చేసి నైట్ డ్యూటీ అంట, ఇప్పుడు పోయి వాళ్ళకి నీళ్లు ఇవ్వాలనే అయితే ఈ అన్నగారు చూస్తే మా ఇంట్లోనే వాళ్ళు దిగి ఉన్నారంట. ఒకవేళ ఇప్పుడు రైడ్ చేసినా కానీ వాళ్ళు చిక్కే అవకాశం ఉంది. అన్నగారు కానీ సప్లై కానీ వాళ్ళకు ఎటా వాళ్ళు కానీ మన మాదిరి బియ్యం తింటారా, ఏమన్నా రొట్టెలు గిట్టెలు తింటారా? లేదులే. ఛానల్ తరపున వచ్చిన పెద్దనా. మీ పేరు పెద్దనా? సూర్యనారాయణ. ఏ ఊరు పెద్దనా? పొద్దుటూరు. అదే మన కడప జిల్లాలో వచ్చేసి బీహార్ దొంగలు దిగినారంట. దాని గురించి ఏమన్నా తెలుసా మీకు? తెలియదు. సూర్యనారాయణ గారు అయితే చెప్తున్నారు మనకు తెలుసు అనే విధంగా అయితే అన్నగారు చెప్తున్నారు. ఇంకా ఏ విధంగా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా వాళ్ళ దొంగతనం చేసే స్పెషాలిటీ ఏంది అనేది అన్నగారిని అడిగి తెలుసుకుందాము. తెలియదు వాళ్ళ గురించి. అయితే అన్నగారు అయితే నాకే బెదిరించినట్టు చెప్తున్నారు. నీకెందుకు రా ఈ ఎవరాలని, మా మనుషులే వాళ్ళు అనే విధంగా అయితే అన్నగారు చెప్తున్నారు. అన్నగారు వాళ్ళే దింపినారా ఎటట? మహమ్మద్ ఇక్బాల్. సరే అన్న, ఇది మన కడప జిల్లాలో వచ్చేసి బీహార్ దొంగలు దిగినారంట. దాని గురించి ఏమైనా తెలుసా? దాని గురించి ఏం తెలియదు. మహమ్మద్ ఇక్బాల్ గారు చెప్తున్నారు మనకు తెలుసు అంటున్నారు నాగరాజు గారు. అదేవిధంగా ఎంతమంది ఉన్నారు, ఎవరే ఉన్నారు, ఎక్కడ వాళ్ళ నేటివ్ ప్లేస్ అనే విధంగా అన్నగారిని అడిగి తెలుసుకుందాం. మీ ఊరే అది? మాది పొద్దుటూరు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొత్తం? ఎవరు ఉంటే కాదు, నువ్వు చూపిస్తే నేను చూపిస్తా. అదే ఎవరు వచ్చినా చూసుకుందాము, ఎవరు వచ్చినా కానీ తగ్గేది లేదు. మన వాళ్ళే వాళ్ళు, మన ప్రొద్దుటూరులోనే. ఏంటో నా బతుకులే అయిపోయింది.
నేటివ్ విలేజ్ కానీ బీహార్ అంట. అన్నగారి ఇంట్లోనే వాళ్ళు అద్దెకు దిగినారంట. ఇలా చేస్తామంటే అన్నగారే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు అనే విధంగా అయితే అన్నగారు చెప్తున్నారు. ఇంకా అన్నగారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఏమన్నా వాళ్ళకు అన్నగారిని షేర్ ఉందా ఏమనేది. పార్ట్నర్షిప్ ఉందా, నీతో పార్ట్నర్షిప్ ఉందా? అన్నగారిని పార్ట్నర్షిప్లో వాళ్ళు ఉండే విధంగా చేస్తున్నారంట. ఇంకా ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఏమనేది వాళ్ళ పూర్తి డీటెయిల్స్. ఒక నిమిషం ఉండు. టీవీ ఛానల్ తరపున వచ్చినాయి పెద్దనా. మీ పేరు? ఎంకుపల్లె సుబ్బన్న. ఎంకుపల్లె సుబ్బన్న. సరే, మన కడప జిల్లాలో వచ్చేసి బీహార్ దొంగలు దిగినారంట. దానిలో గురించి ఏమైనా తెలుసా? తెలుసు. అన్నగారు చూసే మనకు తెలుసు అనే విధంగా చెప్తున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు ఏమనేది అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఎంతమంది లేరు, మాకు తెలియదు ఎంతమంది. అదే చాలా మంది అయితే ఉన్నారు. ఈ అయ్యగారే వచ్చేసి వాళ్ళకు దగ్గర ఉండి సపోర్ట్ చేస్తున్నారంట. వాళ్ళ దొంగలకి కానీ ఈయన సపోర్ట్ వల్లనే వీళ్ళు ఈజీగా దొంగతనాలు చేయగలుగుతున్నారంట. అయ్యగారు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? వీళ్ళకి ఏమైనా భాగం ఉందా దాంట్లో, దొంగతనం చేసిన దాంట్లో? మీకు ఏమైనా భాగం ఉందా దాంట్లో? మాకేం సో వాడు ఎవడు తెలుసు దొంగతనం ఉందా దాంట్లో? మాకేం సో వాడు ఎవడు తెలుసు దొంగతనం చేసి సగం భాగం మాకు, సగం వాళ్ళకు అనే విధంగా అయితే అన్నగారు చెప్తున్నారు. ఒకవేళ ఈ వీడియో చూసి పోలీసు వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరేం చెప్తారు వాళ్ళకి? ఏనాడు చెప్పింది మేము దొంగతనం చేస్తాం. అన్నగారు చూసే పోలీసు వాళ్ళు వచ్చినా కానీ తగ్గేదే ఉండదు. ఎందుకంటే మా బలగం మాకు ఉంటుంది అనేది అన్నగారు చెప్తున్నారు. మీ ఊరు ఏదియా? ఎంకుపల్లెలో వచ్చి ఏం అడిగినా కానీ ఏం పేరు చెప్పింది మీరు? సుబ్బన్న. ఎంకుపల్లెలో సుబ్బన్న అంటే ఎవరికైనా తెలుసు అంటున్నారు. ఇటువంటి దొంగతనాల వల్ల వచ్చిన డబ్బులు ఎంతవరకు సంపాదించుంటారు? డబ్బులు తెలుసు మాకు. అన్నగారు చూసే చాలా వరకు సంపాదించినాము, ఎక్కువ సంపాదించినాము. దానివల్లనే 10 ఎకరాలు. మీ పేరునా? రాజశేఖర రెడ్డి. ఇది మన కడప జిల్లాలో వచ్చేసి బీహార్ దొంగలు వచ్చినారంట. ఆడాడ దొంగతనాలు జరుగుతానంట. దానిలో గురించి ఏమన్నా తెలుసా? తెలియదు. అన్నగారు చూసే రెడ్డి గారు చెప్తున్నారు మనకు తెలుసు, దానిలో గురించి జరుగుతున్నాయనే విధంగా చెప్తున్నారు. ఇట్రా టీవీ ఛానల్ తరపున వచ్చినామయ్యా. మీ పేరుయా? మార్కు, అల్లూరు మార్క్ అని. ఏ మార్కు? సరే, టీవీ ఛానల్ తరపున వచ్చినాము. మన కడప జిల్లాలో వచ్చేసి బీహార్ దొంగలు దిగినారంట. దానిలో గురించి ఏమైనా తెలుసా మీకు? తెలుసు సార్, తెలుసు. అన్నగారు చూసే చెప్తున్నారు, మార్క్ గారు తెలుసు అంటున్నారు. ఇంకా ఎంతమంది దిగినారు ఏమనేది అన్నగారిని అడిగి తెలుసుకుందాము. ఎంతమంది ఉన్నారు వాళ్ళు మొత్తం? ఏమో తెలు అన్నగారు చూసా అంటే తెలుసు అనే విధంగానే చెప్తున్నారు. దాదాపు 20 మంది దాకా ఉన్నారంట వాళ్ళు. ఇంకా ఏమేమనేది వివరాలు తెలుసుకుందాం. మీ ఊరు ఏదియా? పెద్ద దొన్నవరం దగ్గర వచ్చేసి అన్నగారిని పొలాలు ఉన్నారంట. పొలాల కోసం పనికి పిలుచుకొని ఉన్నారంట. పనికి పిలుచుకొని వచ్చింటే వాళ్ళు వచ్చేసి ఇలా దొంగతనాలు మేము బాగా చేశాము అనే విధంగా అయితే అన్నగారినే స్వయంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారంట. వాళ్ళకి నేను సపోర్ట్ ఉంటా, మీరు చంపోరి అనే విధంగా. దాంట్లో వీళ్ళకి కానీ కొంచెం షేర్ ఉంటుందంట. ఎంత షేర్ ఉంటుంది మీకు? చూసా అంటే చెప్తున్నారు అన్నగారు మనకు తెలుసు, ఇంకా మనకు షేర్ కానీ ఉంది. ఏం వాళ్ళు తెచ్చినా కానీ సగం సామాన్లు వాళ్ళకు, సగం మాకు అన్నట్టుగా చెప్తున్నారు. ఆ సగం సామాన్లు మీరు తీసుకొని ఎక్కడ పెడతారు? ఎవరు? మేమే ఆడ తీసుకుంటారు స్వామి. టీవీ ఛానల్ తరపున వచ్చిన పెద్దనా. మీ పేరు పెద్దనా? నా పేరు యేసేపు. సరే, టీవీ ఛానల్ తరపున వచ్చినాం. మన కడప జిల్లాలో బీహార్ దొంగలు దిగినారంట, దొంగతనాలు జరుగుతున్నాయంట. దానిలో గురించి ఏమైనా తెలుసా? తెలుదుయా. యేసవ్ గారు చూసే అయ్యగారు చెప్తున్నారు తెలుసు మనకు అని అన్నట్టు విధంగా చెప్తున్నారు. ఇంకా అయ్యగారిని అడిగి ఇంకా ఏ విధంగా జరిగింది ఏమనేది. ఇంకా గడ్డనపల్లె ఇంకా సరే, అయ్యగారు చూసే మీ ఊరు ఏదియా? ఎంకుపల్లె. అటు సైడ్ వచ్చేసి అయ్యగారు పొలాలు ఉన్నాయంట. పొలాల పని కోసం అని పిలుచుకున్నారంట. అయ్యగారు పని కోసం పిలుచుకుని ఉంటే వాళ్ళు వివరించినారంట. ఈ విధంగా అయితే దొంగతనాలు మేము బాగా చేసామంటే అయ్యగారే వాళ్ళకి సపోర్ట్ చేసేదానికి చేస్తున్నారంట. ఆ విధంగా సామాన్లు తెచ్చింటే అయ్యగారు తీసుకుంటారా లే ఏ విధంగా ఇల్లది షేర్ అనేది అన్నగారిని అడిగి తెలుసుకుంటాం. వాళ్ళు ఏమైనా దొంగతనాలు చేస్తే మీకు ఏమైనా షేర్ ఉంటుందిగా? మాకు తెలియదు, నేను షేలగాడు ఉంటా. షేర్లగానే ఇంకా ఏమన్నా కానీ షేర్లగానే వచ్చేసి డివైడ్ చేస్తారంట. వాళ్ళకి సుగం వీళ్ళకి సుగం అన్నట్టు పర్సంటేజ్ అంట ఇల్లది. ఒకవేళ పోలీసు వాళ్ళు చూస్తా అంటే ఎవరు వచ్చినా ఏం బాధపడేది అయితే ఉండదు, మన బలగం మనకు ఉంటుందని అయ్యగారు చెప్తున్నారు. ఇంకా ఏ విధంగా చేస్తున్నారు ఏమనేది అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. ఇంకా ఏం చెప్తారు? ఏం తెలియదు నాకు. అదే చూసా అంటే తెలుసు నా బలగం నాకు ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ నా బలగం నేను చూపిస్తా అన్నట్టు కానీ అయ్యగారు చెప్తున్నారు. ఒకవేళ పోలీసు వాళ్ళు రావాలన్నా కానీ ఎక్కడి వరకు రావాలి? నాకు తెలియదు. మీరు నన్ను సతాయిస్తున్నారు, భయపడిస్తున్నారు. నాకు తెలియదు. లేదులే. మీ పేరు పెద్దనా? చెమికల వెంకట సుబ్బారెడ్డి. సరే, మేము టీవీ ఛానల్ తరపున వచ్చినాము. అదే మన కడప జిల్లాలో ఈ మధ్య వచ్చేసి దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయంట. బీహార్ దొంగలు దిగినారంట. దానిలో గురించి ఏమైనా తెలుసా? తెలియదు బా.
సరే ఓ అన్నగారు చూసా అంటే మనకు తెలుసు అంటున్నారు, పేపర్లో చదివిందే కాదు మనకు కానీ తెలుసు వాళ్ళు అనేది ఆ విధంగా చెప్తున్నారు. ఇంకా చూసి అన్నగారిని అడిగి తెలుసుకుందాము. ఇంకా ఎంతమంది దిగినారు వాళ్ళంతా? పూర్తిగా తెలియదు. పూర్తిగా తెలియదు అంటే పూర్తి వచ్చేసి దాదాపు 20 మంది వరకు దిగినారు. మాకే పొలాలు ఉన్నాయి, పొలాల పనికని పిలుచుకొని వచ్చినాం మేము. వాళ్ళు ఈ విధంగా బాగా చేసాం దొంగతనాలు అని అంటే వాళ్ళకు దొంగతనాలకి ప్రోత్సహించాం మేమే. ఇంకా తెచ్చిన వస్తువులు ఏం చేస్తారు ఏమనేది వీళ్ళ పర్సంటేజ్ ఎంత వాళ్ళది ఎంత అనే విధంగా ఇంకా అన్నగారిని అడిగి తెలుసుకుందాము. ఇంకా మీకు ఎంత పర్సంటేజ్ ఇస్తారు వాళ్ళు? ఎవరికైనా పోతారని చెప్పి ఎవరికైనా పోతారని చెప్పి ఊరికి పోతారని ఎందుకే చూసా అంటే ఇవన్నీ అబద్ధాలు కాదు నిజాలే అన్నట్టుగా అన్నగారు చెప్తున్నారు. ఒకవేళ పోలీసు వాళ్ళు వస్తే అన్నగారిని ఎట్ట కలవాలా ఏమనేది అడిగి తెలుసుకుందాం. ఒకవేళ పోలీసు వాళ్ళు వస్తే ఎక్కడ రమ్మంటారు కదా? ఎక్కడ ఉంటావు ఏం పెట్టచ్చు కదా? ఓకే, థ్యాంక్ యూ. ఛానల్ తరపున వచ్చినాం. మీ పేరునా? దస్తగిరి. సరే, మన కడప జిల్లాలో వచ్చేసి బీహార్ దొంగలు దిగినారంట, దాని గురించి ఏమన్నా తెలుసానా? తెలుసు. అన్నగారు చూసి తెలుసు అంటున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు ఏమనేది ఫుల్ డీటెయిల్స్ అన్నగారి నుంచి తెలుసుకుందాం. ఎంతమంది ఉన్నారు నా వాళ్ళు? తెలియదు నాకు. అన్నగారు చూసి దాదాపు 20 మంది వరకు అయితే ఉన్నారు అనే విధంగా అయితే చెప్తున్నారు. ఏ ఊరు ఇది? ఇది పెద్దబాగరం. పెద్దబాగరం అంట. ఈ ఊర్లో అన్నగారికి పొలాల పని కోసం అని వచ్చినారంట. వాళ్ళు వచ్చింటే వాళ్ళు ఈ విధంగా మేము దొంగతనాలు బాగా చేస్తామంటే అన్నగారే వాళ్ళకు దగ్గర ఉండి సపోర్ట్ చేస్తున్నారంట. ఇంకా ఏ విధంగా ఉంది ఏమనేది అన్నగారిని అడిగి తెలుసుకుందాము. అదే నువ్వు అలా చెడగట్టావు విధాల కామెడీకి లేదా? అదే రివర్స్ మాట్లాడితే జనాలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? కామెడీకి లేదా? కామెడీకి ఇప్పుడు అర్థం చేసుకున్నాడు, అందుకు నీ దగ్గరకు వచ్చింది. AP04 మనీ అంటే వీడియో పెట్టచ్చు కదా? ఓకే, కామెడీకి ఇప్పుడు తెలుసుకున్నాడు, అందుకే నీ దగ్గర వచ్చింది. ఇప్పుడు తెలుసుకున్నాడు కాబట్టి ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. కామెడీకి ఏం జరగలేదు అటు కామెడీకి అంటే రివర్స్ మాట్లాడితే జనాలు ఎటా రియాక్షన్ ఇస్తారు అనేది. ఇది న్యూస్ ఛానల్ ఏమిలే, యూట్యూబ్ ఛానల్ కామెడీ వీడియో షూట్ చేస్తున్నాంలే. తెలుసు నాకు. వీడియో పెట్టచ్చు కదా? పెట్టుకో. ఓకే, థ్యాంక్ యూ. నా ఇట్రా ఫ్రాంక్ వీడియోలే, వీడియో పెట్టచ్చు కదా? పెట్టుకో. థ్యాంక్ యూ అన్న. లేదులే ప్రాంక్ వీడియో షూట్ చేస్తాను అంతే, కామెడీకి ఇది నవ్వు కోసమా? వీడియో పెట్టచ్చు కదా? పెట్టు. ఓకే పెద్ద, థ్యాంక్ యూ. ఊరికే కామెడీకి ఏం జరగలే, ఊరికే కామెడీకి అలా రివర్స్ మాట్లాడితే అంటే నువ్వు తెలుసు అన్నావు కదా, తెలిసినట్టు మాట్లాడితే జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనే విధంగా ఇది వీడియో కామెడీకి చేసినావు. ఇది వీడియో పెట్టచ్చు కదా? చదువు కూడా రాదు. లే కామెడీకి లే, మీరేందో లిఫ్ట్ అడుగుతారని లే కామెడీకి వీడియో షూట్ చేస్తాను అంతే. లే కామెడీకి లే వీడియో వీడియో పెట్టచ్చు కదా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్. AP04 మనీ హ్యాండ్ ఫేక్ రిపోర్టర్.